పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఎస్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ బెలియన్ నాయక్తో ఉన్నాము. కాంగ్రెస్ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇందిరమ్మ ఇళ్ల పథకము, అలాగే ఇప్పుడు రేషన్ కార్డులు కూడా ఇస్తుంది. సో వీటి మీద నరేంద్ర మోడీ ఫోటో వేయాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అసలు ఎవరి ఫోటో వేయాలన్నది బీజేపీ పార్టీకి ఏం పని? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఫోటోలు వేసుకుంటారు. ప్రధానమంత్రి ఫోటో ఎవరు వేయలే, ఎప్పుడు వేయలే. వాజ్పేయి ఫోటో వేసిరా ఇంతకుముందు, ఇందిరాగాంధీ ఫోటో వేసిరా ఇంతకుముందు. అట్లా ఉండదు. అంటే అవగాహన లేనటువంటి వాళ్ళు, రాజ్యాంగం తెలవనటువంటి వాళ్ళు, అంటే వాళ్ళు కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళే చెప్తున్నారు. మంత్రి ఉంటుంది ఏముంటుంది, ఆయనకు అవగాహన లేదు. రాజ్యాంగం ప్రకారం పాలన జరుగుతుంది, పార్టీ సిద్ధాంతం ప్రకారం కాదనేటటువంటి కనీస అవగాహన లేనటువంటి వాడు ఈ దేశ మంత్రి కావడం అనేది ఈ దేశ ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం. ఇటువంటి పాగలగాళ్ళని తీసుకొచ్చి కేంద్ర మంత్రులు చేస్తే గిట్టే ఉంటుంది. ఆయనకు రాజ్యాంగం ప్రియాంబుల్ కూడా తెలియదు. కాబట్టి అది ముందు తెలుసుకోమంటే బండి సంజయ్కు. ఇటువంటి జోకర్గాళ్ళని అందరినీ మంత్రులు చేస్తే రాజ్యాంగ విలువల ప్రకారం, ప్రజాస్వామ్యం ప్రకారం ఏడపాలన చేస్తారు. పార్టీ సిద్ధాంతం వేరు, రాజ్యాంగం వేరు. ఒకసారి ఎమ్మెల్యే, ఎంపీ, ప్రధానమంత్రి, మంత్రుల పొజిషన్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం విలువల ప్రకారమే పాలించాల్సి ఉంటుంది. దానికి విరుద్ధంగా పాలిస్తే ప్రజలు రేపు ఈడ్స్తంతారు. ఆ పరిస్థితి వస్తుంది. మరి అటు ఇందిరమ్మ ఇళ్ళని ఇయ్యనీయము, రేషన్ కార్డులు వంచనీయం అని అంటున్నారు. ఆపుతారంట వాళ్ళు. మరి ఆపితే చూద్దాం. తెలంగాణకి పద్మ అవార్డు విషయంలో అంటే అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు? అది జరిగిందని స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మేము చెప్తున్నాం, తెలంగాణకు పద్మ కానీ, పద్మశ్రీ కానీ, పద్మవిభూషణ అవార్డులు కానీ ఎందుకు ఇవ్వలే? ఒక్కటిచ్చి చేతులైతే దులుపుకుంటారు. ఇవాళ చుక్కారామయ్య కంటే గొప్పలు ఉన్నారా నువ్వు ఇచ్చినటువంటి అవార్డులలో? ఎందుకంటే బీజేపీ పార్టీ ఇవాళ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఇవ్వాల్సినటువంటి గౌరవప్రదమైనటువంటి అవార్డులను వాళ్ళ పార్టీని ప్రమోట్ చేసుకునేటటువంటి ఒక సోర్స్గా మార్చుకున్నది. ఇది దురదృష్టకరమైన. ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇస్తున్నారా? అది ప్రజలు చూస్తున్నారు కదా. వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళను, వాళ్ళ పార్టీ భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళను ఇంగియాలనేటటువంటి విధానం లేకుంటే భవిష్యత్తులో మాకు పడుతుంది అనుకునే వాళ్ళకే ఇచ్చుకుందామని దుర్మార్గ స్థాయికి ఆ అవార్డుల విలువందిగా దార్చిర్రు.